సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో ఇవాళ అనంతపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది కూటమి సర్కార్. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం గెలిచాక తొలిసారిగా 3 పార్టీల బహిరంగ సభ జరగబోతోంది. 15 నెలల పాలనలో సాధించిన విజయాలను వివరించబోతోంది కూటమి ప్రభుత్వం. అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ సభను కూటమి సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున వచ్చే జనసమూహానికి ఉచితంగా రవాణా, భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తోంది. ఈ సభ ద్వారా సూపర్ 6 పథకాలను సూపర్ హిట్ ఎలా చేశామనే విషయాలను ప్రజలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ పెద్దలు వివరించబోతున్నారు. ఇక కూటమి ప్రభుత్వంపై జగన్, వైసీపీ నేతలు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి నారాయణ. 90% హామీలు అమలు చేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, ఇవాల్టి సభకు 5 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. జగన్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. సూపర్ హిట్ పేరుతో భారీ బహిరంగ సభకి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మరి కాసేపట్లో సభ ప్రారంభం కాబోతుంది. అయితే గత 4-5 రోజుల నుంచి అనంతపురంలో నుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మనతో ఉన్నారు. నారాయణ గారు, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఎట్లా ప్రజానీకం అప్పుడే ప్రారంభమైనట్టుంది రావటం? ఏర్పాట్లన్నీ పూర్తయిపోయినాయండి. దాదాపు 5 లక్షల పైగా వస్తాను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. దానికి సంబంధించి పార్కింగ్ కావచ్చు, వాటర్ ఫెసిలిటీ కావచ్చు, మిగతా ఫెసిలిటీస్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. అటు అన్ని డిపార్ట్మెంట్తో కూడా, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే ట్రాఫిక్ విషయంలో కొంత చేయాలి, వాళ్లే ఎక్కువగా యాక్చువల్గా చేశారు. ఈ విధంగా అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి సభకు సంబంధించి. అంటే ప్రజానీకం ఏ విధంగా తరలి రాబోతుంది? మీరు 4-5 రోజుల నుంచి ప్రజల మూడు కూడా చూశారు కదా, ఎట్లా ఉంది ఇక్కడ ప్రజలు? నేను అనేక గ్రామాల్లో విజిట్ చేశానండి. ఎక్కడికి పోయినా వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. ఎందుకంటే 15 నెలల్లోనే ఈ సూపర్ 6 ఇన్ని కార్యక్రమాలు మాకు చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, సంక్షేమ పథకాలు. ఎందుకంటే గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల పైగా అప్పు చేసిపోయింది. ఆ అప్పు తీర్చాలి, అప్పు తీరుస్తూ ఇన్ని చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయాల. కానీ ముఖ్యమంత్రి గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అపార అనుభవంతో అటు కేంద్ర ప్రభుత్వంతో కూడా కోఆర్డినేట్ చేసుకుని అవన్నీ చేశారు అని వాళ్ళ యొక్క స్పందన అనూహ్యంగా ఉంది. అందువల్ల 5 లక్షల పైగా వస్తారు వీఆర్ ఎక్స్పెక్టింగ్. అంటే సూపర్ హిట్ సూపర్ 6 అని మీరు చెప్తున్నారు, సూపర్ 6 సూపర్ హిట్ అయిందని. కానీ వైసీపీ మాత్రం ఏది జరగట్లేదు, రైతులకు అన్యాయం చేస్తున్నారని చెప్పి ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఎట్లా చూస్తారు? అంటే రైతు సోదరులకు 20,000 ఇస్తామని యాక్చువల్గా ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో పెట్టామండి. కేంద్ర ప్రభుత్వం 6,000, రాష్ట్ర ప్రభుత్వం 14,000. మొదటి ఇన్స్టాల్మెంట్గా ఇద్దరం కలిసి 7,000 వేసాం. అది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే మనం 10 లక్షల కోట్లు అప్పు చేసిపోయాం కదా, వీళ్ళు ఎలా తీరుస్తారని అనుకున్నారు. అయితే ఈరోజు 7,000 వేస్తే రైతు సోదరులు ఎంతో ఆనందంగా ఉంది. ఆ ఆనందాన్ని బ్రేక్ చేయాలనే దాంతో యూరియా అని అదేని అంటున్నారు. ప్రజలు చీకొట్టుకుంటున్నారు, రైతు సోదరులు కూడా చీకొట్టుకుంటున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వయాన్ యాక్చువల్గా యువ నాయకుడు లోకేష్ కూడా కేంద్రంతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు యూరియా కొరత లాగానే చేస్తున్నారు. అంటే అసెంబ్లీలో చర్చించాలని చెప్పి మీ నాయకులు అడుగుతున్నారు, కానీ వైసీపీ మాత్రం ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అడుగుతున్నారు. దీన్ని ఎలా చూస్తారు? ప్రతిపక్ష హోదా మేము ఇచ్చేది కాదండి, ప్రజలు ఇవ్వాలా. ప్రజాస్వామ్యంలో ఉండారు. మినిమం సీట్లు వస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి ప్రతిపక్ష హోదా వస్తుంది. ప్రజలు ఆ మినిమం సీట్లు లేకుండా వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా పోగొట్టారు. వీళ్ళు పనికిరారని ప్రతిపక్ష హోదా వాళ్ళు అడుగుతున్నారంటే అంతకంటే ఫూలిష్ ఉండదు. అంటే రాయలసీమ మీదే ప్రధానంగా మీరు ఫోకస్ చేసినట్టున్నారు. మొన్నే మహానాడు జరిపారు కడపలో, మరలా ఇప్పుడు అనంతపురంలో ఈ సభ జరుపుతున్నారు. ఇది ఒక రకమైన బల ప్రదర్శన అనుకోవచ్చా? అంటే యాక్చువల్గా ఫస్ట్ సభ అమరావతిలో పెట్టామండి, తర్వాత విశాఖపట్నంలో పెట్టాం, తర్వాత మన కడపలో మహానాడు పెట్టాం. ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు 26 జిల్లాలని, అన్ని జోన్స్ ని ఈక్వల్ గా చూస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. మంత్రి నారాయణ చెప్తూ ఉన్నారు, ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలి తప్పించి ఏ పార్టీలు ఎవరో వ్యక్తులు ఇచ్చేది కాదు. ప్రజల్లో మీకు మద్దతు లేదు కాబట్టి ప్రతిపక్ష హోదా రాలేదని చెప్తున్నారు. అదేవిధంగా బహిరంగ సభకు సంబంధించి కూడా 5 లక్షల ప్రజానీకం వస్తారు. కెమెరా పర్సన్ గౌతమ్తో రవిచంద్ర టీవీ, అనంతపూర్.